అభ్యుర్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రతి యుగంలో కూడా భగవంతుడు తగు రూపధారి అయి అవతరిస్తాడు. అలా దశావతారాలు వచ్చినాయి. తర్వాత ఈనాడు శ్రీ సత్యసాయి పరిపూర్ణ మహావతారం ఈ భూమి మీద అవతరించినటువంటి పరమ పవిత్రమైన విశిష్టమైన అవతారం. ఈ అవతార విశిష్టత స్థలానికి మన దేహానికి కూడా సంబంధించే విధంగా ఉంటుంది. అవతార విశిష్టత కొంచెం శ్రద్ధగా వినండి. అఖిల జగత్కు జగత్ వ్యాపారములకు ఏ నిరాకార నిర్గుణ దివ్యత్వము ఆధారమై ఉన్నదని వేదములు ఘోషించాయో, మహర్షులు రూఢీపరిచినారో, సైన్స్ కూడా ఏ శక్తి ఉన్నదని ఒప్పుకున్నదో అట్టి నిరాకార నిర్గుణమైన దివ్య శక్తి మహామహిమాన్వితారిగా అనంత అంటే విశ్వమంతా, అనంత అంటే విశ్వమంతా, పురము అంటే దేహం, అంతర్ బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న చందముగా. చూడండి, అనంత అంటే విశ్వమంతా ఉన్నారు స్వామి, పురము అంటే మన దేహంలో కూడా ఉన్నారు స్వామి. మనకి కర్మ వలన జన్మ వచ్చింది. మన జన్మ ధర్మమయమైతే మనం బ్రహ్మమయం అవుతాం. అందుకే మన జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించాలి. అందుకే ధర్మో రక్షితి రక్షిత అంటుంది. కాబట్టి ధర్మమే వరంగా స్వీకరిస్తే భగవాన్ బాబా వారి మీద మనకి అచంచలమైన అంటే పెనుగొండ లాంటి నమ్మకం ఉంటే, చిత్ర విచిత్రమైన మనస్సు అనే చిత్రావతి పక్కన పుట్ట అనే హృదయములో పర్తి అంటే ప్రకాశం, జ్ఞానంగా సత్యసాయి అవతరించడం జరిగింది. ఇది పరిపూర్ణమైన ప్రేమావతారం. ప్రేమ మనందరిలో ఉంది, పశు పక్షాదుల్లో ఉంది, జంతువుల్లో ఉంది. ఈ జగత్తంతా వ్యాపించున్నదే ప్రేమ. అయితే మన ప్రేమ పరిమితమైనది. మన ప్రేమకి అర్థం వేరు. పిల్లల మీద ప్రేమ ఉంటే వాత్సల్యము అంటాం. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమకి అనురాగము అని పేరు ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమకి స్నేహము అని పేరుంది. కానీ భగవాన్ సత్యసాయి బాబా వారిది సముద్రానికైనా హద్దులున్నాయేమో, సత్యసాయి ప్రేమకి హద్దులు లేవు, అనంతమైనది, కండిషన్ లేనటువంటి ప్రేమ స్వామి ప్రేమ. అంత అన్కండిషనల్ ప్రేమ ఉంది కాబట్టి వారికి మన మీద దయ కరుణ కలిగి మనల్ని ఉద్ధరింపజేయటం కోసం. ఎందుకంటే మన వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, ఇతిహాసాలు కానీ ఏం తెలియజేస్తాయంటే, ప్రతి మానవుడు ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ జన్మ తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. నవ అంటే కొత్త, మా అంటే కాదు, నువ్వు కొత్తవాడివి కాదయ్యా. అనేక జన్మలు ఎత్తిన తర్వాతే ఆ జన్మల్లో చేసుకున్న పుణ్య విశేషం చేత నీకు మానవ జన్మ వచ్చింది. మనం ఎంత పుణ్యం చేశామో సాక్షాత్ భగవాన్ సత్యసాయి బాబా వారిని మనం పట్టుకోగలిగినాం. వారిని భగవంతుడిగా మనం గుర్తించగలిగాం. పండితులు అవ్వచ్చు, జ్ఞానులు అవ్వచ్చు, స్వామివారిని భగవంతుడు అని గుర్తించలేకపోతే ఒక రకంగా దురదృష్టమే. మరి మనం ఏం యజ్ఞం చేశామో, ఏ తపస్సు చేశామో, ఏ పుణ్యం చేశామో, వారు అవతారంలో ఉండంగా వారిని భగవంతునిగా మనం దర్శించి, వారిని స్పర్శించి, వారితో సంభాషించాము అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. మరి అటువంటి భగవంతుడు మన మీద కరుణతో, మన మీద ప్రేమతో అనేక జన్మలు మనల్ని తప్పించటం కోసం ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు కదా, పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమఠే అన్నారు. కాబట్టి అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా మనల్ని ఉద్ధరించడం కోసం, మనం ఏమి చేస్తే తరిస్తామో అది చేయించటం కోసం మన మీద ప్రేమతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల్ని మనకి మానవాళికి అందించారు స్వామి. మొట్టమొదటగా 18వ తేదీ
మార్చి నెల 1963లో శ్రీ సత్యసాయి భజన కేంద్రాన్ని భగవాన్ బాబా వారు ప్రశాంతి నిలయంలో ప్రారంభించారు. దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టినారు. ఒక నిర్దిష్ట సమయంలో ఒక పద్ధతిలో భజన కార్యక్రమాన్ని నిర్వహించాలి. మనందరికీ తెలుసు భజన కార్యక్రమాలు, ఆ నియమనిష్టలు అవన్నీ మనకు తెలుసు. ఆగస్టు నెలలో 1965లో సార్ మీరు వాయిస్ పోయింది సార్. రవిచంద్ర గారు వాయిస్ పోయింది సార్. వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది సాయిరామ్. సార్ ఓకేనా? వస్తుంది సార్. ఓకే సార్. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి అంటే వీడియో కానీ ఉంటే బంద్ చేసుకోండి, మీరు వాయిస్ బంద్ చేసుకోండి. మొత్తం చాలా అందరికీ క్లియర్గా ఉంటుంది సార్. ఈ ఇన్స్ట్రక్షన్ ఒక్కసారి ఇవ్వండి సార్ అందరికి మీరు ఒక్కసారి. సాయిరామ్, ప్రతి ఒక్కరు కూడా. శంకర్ గారు సాయిరామ్ సౌండ్ రావటం లేదు బాగా. హలో, వస్తుందా సార్? సాయిరామ్ సార్, ఓకే ఓకేనా సార్? ఓకే సార్. మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 18వ తేదీ మార్చి నెల 1963 శ్రీ సత్యసాయి భజన కేంద్రాన్ని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశారు. ఆగస్టు నెలలో 1965వ సంవత్సరం మొట్టమొదటి సమితి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, బొంబాయి భక్తులందరూ, సాయి భక్తులందరూ కూడా కలిసి ఈ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1967లో నియమ నిబంధనలు రూపుకల్పారు. ఈ విధంగా 13 అఖిల భారత సమావేశములు, 6 వరల్డ్ కాన్ఫరెన్సులు, 2 యువజన కాన్ఫరెన్సుల్లో స్వామివారు మెల్లిమెల్లిగా వటుడు ఇంతింతై ఆకాశమంతై అన్నట్టుగా వామనావతారం లాగా ఈ సత్యసాయి సేవా సమితి 65లో ప్రారంభించిన మొట్టమొదటి సమితి ఈనాడు ప్రపంచమంతా 5000 సంస్థలుగా ఏర్పాటైంది. విశ్వమెల్లడ వ్యాప్తి అయి వెలయువాడు, భక్తజనులకు ప్రాపుడై పరుగువాడు, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు పర్తివాసుండు మిమ్మేల హత్తుకొనడు. 5000 సంస్థలతో ఈనాడు విశ్వమంతా వ్యాపించబడింది. ఏమిటయ్యా ఈ సత్యసాయి సేవా సంస్థలు అంటే? శరీరము, మనసు, బుద్ధి, ప్రాణము. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరము, మనసు, బుద్ధి, ప్రాణము ఇవి మానవుని యొక్క నిజస్వరూపము కాదు. ఏ చైతన్య శక్తి ఉందో, ఏ చైతన్య శక్తి ఉంటే ఈ 4 పనిచేస్తున్నాయో అట్టి చైతన్య శక్తినే బ్రహ్మ, లేదా అదే ప్రేమ, అదే దివ్యత్వం. అట్టి దివ్యత్వం మన నిజస్వరూపం. ఆ దివ్యత్వం మనలో ఉండబట్టే ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. ఈ జాగ్రత్త అవస్థలో ఈ శరీరం బాగా పనిచేస్తుంది. కాబట్టి అట్టి దివ్యత్వం నేను అని తెలుసుకోవాలి అంటే దీనికి అనుభవపూర్వకమైనటువంటి సాధన సంపత్తి కావాలి. మాటల్లో చెప్పడం సులభమే, నేను దైవం నేను దైవం అంటాం. అయితే ఆ దైవ గుణాలు మనలో ఉన్నాయా? మరి మనలో స్వార్థం ఉంది, మరి మనకు తెలియకుండా మనలో అసూయ ఉంది, మనకు తెలియకుండా మనలో ఈర్ష్య ఉంది, కోపం ఉంది. అరిషడ్వ గుణాలు అనేటువంటి క్రామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఇన్ని గుణాలు మనలో ఉన్నాయి. పుట్టుకతో ఆ ఆహార దోషం వల్ల కానీ, మనం పెరిగినటువంటి సందర్భాలను బట్టి కానీ మనకి ఈ దుర్గుణాలు, మనలోనే మంచి గుణాలు ఉన్నాయి. అయితే ఇది అభ్యాసపూర్వకంగా మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటానికి స్వామివారు ఏర్పాటు చేసిన స్వస్వరూప జ్ఞాన మార్గములు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. నీ యొక్క నిజస్వరూపాన్ని ఈ సంస్థలు నీకు తెలియజేస్తాయి. స్వస్వరూప జ్ఞానం అంటే నీటిలో నుంచి వచ్చిన చేప తన స్వస్థానమైన నీటిని ఏ విధంగా కోరుకుంటుందో, మట్టిలో నుంచి వచ్చిన కుండ
తన స్వస్థానమైన మట్టిని ఏ విధంగా చేరుతుందో, సూర్య భగవానుని ఆవిరి చేత సముద్రము మేఘముగా మారి ఆ మేఘము వర్షించి తన స్వస్థానమైనటువంటి ఆ వర్షపు నీరు సముద్రాన్ని ఏ విధంగా చేరుతుందో, అదే విధంగా ప్రతి మానవుడు కూడా తన స్వస్థానమైనటువంటి ఆత్మ పరమాత్మని చేరాలి. అది మన నిజస్వరూపం. అది చేరాలి అంటే కోరికలతో మరణిస్తే అది మరణం. మనసులో కోరికలు ఉన్నప్పుడు చనిపోయినాడు అనుకోండి, అది మరణం. మనసులో ఏ విధమైన కోరిక అలజడి లేకుండా ప్రశాంతంగా ప్రాణం పోతే అది మోక్షం. కాబట్టి ఈ సత్యసాయి సేవా సంస్థలు ప్రాచీన జ్ఞాన మార్గములు. మహర్షులు చూపించారు, అయ్యా బతకటానికి కోటి విద్యలు ఉన్నాయి, జీవనోపాధికి కోటి విద్యలు కూటి కొరకే, కానీ జీవిత పరమావధికి 4 మార్గములు ఉన్నాయి. అందు 1 భక్తి మార్గము, 2 కర్మ మార్గము, 3 జ్ఞాన మార్గము, 4 రాజమార్గము. పువ్వు లేక కాయరాదు చెట్టున, కాయలేక ఫలము కలగబోదు, కర్మనిష్ట లేక కలుగదు భక్తి, భక్తి లేక జ్ఞానభరితుడగునే. కాబట్టి భగవాన్ బాబా మన మీద ప్రేమతో కర్మ, భక్తి, జ్ఞాన, రాజమార్గములు ఈ 4 మార్గాల్ని ఈ సత్యసాయి సంస్థలో ఏర్పాటు చేసి మనకి అందించారు స్వామి. కాబట్టి ఈ సంస్థలు మన నిజస్వరూపాన్ని మనకి తెలియజేస్తాయి. అది ఎలా అంటే, ఈ సంస్థలో నీవు సభ్యుడివి కావాలి అంటే నీకు 3 అర్హతలు ఉన్నాయి. ఈశ్వరయ్య గారికి గుర్తుందో లేదో, వరల్డ్ కాన్ఫరెన్స్ అప్పుడు మన మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు ప్రశాంతి నిలయంలో వాటర్ క్యాన్లతో సేవలు అందించారు. ఎక్కడ భక్తులకు కావాలంటే అక్కడ మంచినీరు అందించారు. అంతేకాదండి, గణేష్ గేట్ దగ్గర నుంచి ప్రతి భక్తునికి వారి యొక్క లగేజెస్తో వారికి ఎక్కడ అకామిడేషన్ ఇస్తే అక్కడికి మన మహబూబ్ నగర్ జిల్లా సేవాదళ వారు చేర్చారండి. ఈ మహబూబ్ నగర్ జిల్లా సేవలు ప్రశాంతి నిలయంలో మరుపురానివ్వండి, మర్చిపోలేనటువంటి అద్భుతమైన సేవలండి. మరి ప్రశాంతి నిలయంలో ఆ సేవ చేయాలి అంటే ఇక్కడ నువ్వు సమితి సభ్యుడివై ఉండాలి, లేకపోతే అక్కడ సేవల దొరుకుతుంది. ప్రశాంతి నిలయంలో సేవ చేస్తే ఏమిటి గొప్ప? సాక్షాత్ భగవంతుడు నడయాడినటువంటి ప్రదేశం అది. భక్తులకి సేవ చేస్తేనే భగవదానుగ్రహం మనకి త్వరగా దొరుకుతుంది. ఎందుకంటే అన్నమయ్య పల్లకి వెంకటేశ్వర స్వామి పట్టలేదా? మరి గోపన్నని చెరసాల నుంచి విడిపించేకి రామన్న లక్ష్మణ అనే మేము తానేషా అనే మహారాజు దగ్గరికి పోయి, అయ్యా మమ్మల్ని గోపన్న పంపించినటువంటి ఆయన దాసులు మేము, ఇగో నీ వరహాలు తెచ్చినామని. మరి ఈ వరహాలు ఆనాడు తానేషాకి కట్టలేదా? చెప్పండి. కాబట్టి భక్తుడికి సేవ చేయటం వల్ల మనకి దైవానుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, పాండవులను అడుగుతాడు, అయ్యా నాకు తలనొప్పిగా ఉంది, ఆ భక్తుల పాదధూళ్ళు ఇస్తే నా తలనొప్పి తగ్గుతుంది అంటే ధర్మరాజు ఇవ్వలేదు, అర్జునుడు ఇవ్వలేదు, గోపికలు ఇచ్చినారు. గోపికలది నిర్మలమైన నిస్వార్థమైన భక్తి, భగవంతుని ఆజ్ఞ శిరసావహించారు అంతే. కాబట్టి అటువంటి భక్తులు ప్రశాంతి నిలయానికి వస్తారు. ఆ భక్తులకి సేవ చేయటం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఆ చివరిలో ఈ ప్రశాంతి సేవ విశిష్టత తప్పకుండా తెలియజేస్తాను. కాబట్టి ఈ సాయి సంస్థలో సభ్యులు కావాలి అంటే కులముతో పని లేదు, మతముతో పని లేదు, వయసుతో పని లేదు. అన్ని వయసుల వాళ్ళు ఈ సంస్థలో సభ్యులు కావచ్చు. అయితే అర్హత ఏమిటాయంటే, నెంబర్ 1 మోక్షాపేక్ష కలిగిన వాడై ఉండాలి. ఇది అర్హత అండి. ఈ సంస్థలో నువ్వు సభ్యుడు కావాలంటే నీకేం కావాలయ్యా? మోక్షం మీద ఆపేక్ష కావాలి. మోహ క్షయము, దాన్నే మోక్షము అంటారు. సహజంగా మానవుడికి తన దగ్గరుండే వస్తువుల మీద, తన దగ్గరుండే ఈ అదైనా వాహనాల మీద ప్రేమ ఉండదు, తక్కువ ఉంటుంది. తన దగ్గర లేని దాన్ని కోరుతుంది మనసు. తన దగ్గర లేని దాన్ని కోరటాన్నే మోహము, లేని దాన్ని కోరటమే మోహము. ఆ మోహాన్ని క్షయింపు చేసుకోవటమే మోక్షము. ఎందుకంటే పొద్దున్నే ఆకలింది, టిఫిన్ తింటాం, తాత్కాలిక మోక్షం.
మళ్ళీ భోంచేస్తాం, తాత్కాలిక మోక్షం. విద్యార్థి విద్య చదువుతూ ఉంటాడు, ఉద్యోగం మోక్షం. ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ మోక్షం. మరి రిటైర్ అయిన పెద్ద ఆయనకి మనందరికీ తెలుసు మోక్షం అండి. కాబట్టి మోక్షాన్ని మనం పొందకపోతే మళ్ళీ జన్మెత్తాం. మళ్ళీ జన్మెత్తితే కష్టాలు వస్తాయి. అందుకే మనం భగవంతుడిని ఏం ఆశించాలి? మోక్షాన్ని ఆశించాలి. అయ్యా అనేక జన్మలు, నీకన్నా 10 అవతారాలు ఎత్తావు లేదా 108 అవతారాలు ఎత్తావు అని లెక్క ఉంది. మరి నేను ఎన్ని జన్మలు ఎత్తాను స్వామి? ఇన్ని జన్మలు ఎత్తినా కూడా నువ్వు నన్ను కరుణించవా? మళ్ళీ జన్మలిచ్చి మళ్ళీ కష్టాలు ఇస్తావా స్వామి అంటే అప్పుడు స్వామి మన మీద ప్రేమతో, బంగారు మోక్షం అనేది ఇచ్చేది కాదు, నీవు జ్ఞానం వల్ల తెలుసుకోవాలి అన్నాడు. అందుకే జ్ఞానము అంటే తెలియబడేది. జ్ఞానము, విజ్ఞానము అంటే తెలుసుకునేది. విజ్ఞానం అంటే చదువుకొని తెలుసుకుంటాం, కానీ జ్ఞానం కాదు. అది నీ యొక్క అనుభవంతో, నీ యొక్క అనుభూతితో అది నీకు తెలియబడుతుంది. కాబట్టి స్వామి అనేక సందర్భాల్లో చెప్పారు. సురేషు, రమేషు ఉరవకొండ చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్స్, వాళ్ళు నా వియోగం తట్టుకోలేక సురేష్ బాయిలో దూకి చనిపోయినాడు, ఆ రమేష్కి పిచ్చి వచ్చి చచ్చిపోయినాడు. వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి జాక్ అండ్ జిల్గా పుట్టినారు. అంటే మళ్ళీ జన్మ ఉన్నది కదా. అలాగే జడభరతుడు, భాగవతంలో పోతే జడభరతుడు కథ మీకు తెలుసు. నాకు ఈ రాజ్యం వద్దు, ఈ భోగాలు వద్దు, నేను తపస్సు చేసుకుంటాను అని అడవికి పోతాడు. కానీ అక్కడ ఒక జింక చిన్న బిడ్డను పెడుతుంటే ఆ బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోతుంటే పట్టుకుంటాడు. దాని మీద ప్రేమ పట్టి మనసంతా దాని మీద పెట్టుకుని మళ్ళీ ఆయన జింక జన్మ ఎత్తినాడు. ఇవన్నీ మనకి భాగవతంలో పోతే జన్మలుండాయి మానవుడికి అనేది తెలుస్తుంది. ఎందుకు షిరిడి బాబా పారాయణం చేస్తారు. చెనబసప్ప, కరిబసప్ప గౌరీ కోసం కొట్లాడుకుని వాళ్ళిద్దరు బాబా దగ్గరికి వస్తారు. అప్పుడు బాబా చెప్తారు, మిమ్మల్ని నేను కాపాడుతాను అని. వాళ్ళు చనిపోయి ఒకడు కప్పగా పుడతాడు, ఒకడు పాముగా పుడతాడు. మీరు షిరిడి బాబా పారాయణం చేస్తే మీకు తెలుసు. దీన్ని బట్టి ఏమి మానవుడికి మళ్ళీ జన్మలుండాయి. కాబట్టి జన్మ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. కర్మ వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. అందుకే కర్మ పునర్జన్మ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, అది దూరం అవుతుంది, మనం పోవద్దు. కాబట్టి ఈ జన్మలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీవు జ్ఞానం తెచ్చుకోవాలి. ఆ జ్ఞానంతో వైరాగ్యం తెచ్చుకోవాలి. ఆ వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే ఈ సంస్థలో నువ్వు సభ్యుడు కావాలి. ఈ సంస్థలో సభ్యుడు అయితే స్వామి చెప్పారు, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. చూడండి ఎంత బాగా చెప్పారు. కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సదనాది బద, లేదు చదువు సదనాది బద, మనసొకింత ఇచ్చి మరి సాయికడనున్న అందరాని ఫలము పొందుడయా. భగవాన్ బాబా వారు చెప్తున్నారు, బంగారు మీరేం అష్టయోగ సాధనాలు చేయవసరం లేదు, ఏమవసరం లేదు, మీ మనసు నాకు ఇయ్యండి. మనసులో వాడు అంత ఇయ్యదు, కొద్దిగా ఇయ్యండి అంటున్నారు. అందుకే మనం ప్రతి క్షణం కూడా సాయిరాం 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 అని నామస్మరణ చేస్తాం. సాయిరాం అంటే అర్థం ఏమిటి? ఐఆమ్ గాడ్. సాయి అంటే దివ్యత్వం, రామ్ అంటే నేను అంటే అది ఆత్మకి పేరు. 1వ అర్హత మోక్షాపేక్ష కలిగిన వాడై ఉండాలి. 2వ అర్హత ఈ రూపం మీద, ఈ నామం మీద అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. 3వ అర్హత మంచివాడు అయి ఉండాలి. మంచివాడు మనసునందున మంచి, మాటలందున మంచి, మరి నడతనందున మంచి, పొడముకున్న మిము మెచ్చి సంతోషమెటులిచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకొందు నేను. మనం బాల వికాస్ పిల్లలకు చెప్తాం, బంగారు మంచిగా ఉండండి. మంచికి ఇంగ్లీష్లో గుడ్ అంటాం. గుడ్గా ఉండండి. గుడ్లో ఒక 0 పోతే గాడ్ అవుతుంది. నువ్వు గాడ్ కాకపోయినా పర్వాలేదు, కానీ బంగారు డిఓజీ డాగ్ మాత్రం కావద్దు అన్నారు. ఇదేనండి ఆధ్యాత్మికం, ఇంతకంటే ఏం లేదు. మంచిగా ఉండటమే అంతే. సీ గుడ్, డూ గుడ్, బీ గుడ్. గుడ్గా ఉండు, మంచిగా ఉండు. మరి మంచిగా ఉండటానికి ఏమిటి మనకు కష్టం? ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నాం? అగో ఈ దుర్గుణాలు అడ్డొస్తున్నాయి. అసూయ అడ్డొస్తుంది, ఈర్ష్య అడ్డొస్తుంది, ద్వేషం అడ్డొస్తుంది. అందువల్ల మనం మంచిగా ఉండలేకపోతున్నాం. మరి ఈ దుర్గుణాలు, ఈ దుర్భావాలు, ఈ దుశ్చింతనలు ఎలా పోతాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి?
మనసు నుంచి వచ్చాయి. అందుకే మనసే హేతువు మనుజుని మనగడకు బంధనకు బాధ్యతకెల్లా, మనసే సుఖము మనసే దుఃఖము మనసే కారణం మరి ఎందుండిన, మనసు లేనివాడు మందిరముననున్న కాననమున్న కార్యమొక్కటే. అందుకే స్వామి మనసుతో ప్రారంభించారు. మనసా భజరే గురుచరణం దుస్తర భవసాగర. దుస్తర భవసాగరం, భవసాగరం అంటే నాది, నేను, నావారు అనేటువంటి ఆ భావం పోవటం చాలా కష్టం. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు. దాతకైనా వాని తాతకైనా చెప్పుట కంటే చేయుట మిన్నా అన్నారు స్వామి. కాబట్టి ఈ 3 అర్హతలు ఉంటే ఈ సత్యసాయి సేవా సంస్థలో మీరు సభ్యులే. మరి సభ్యులైతే సరిపోతుందా? కాదు కాదు. ప్రతి కార్యక్రమానికి మనం హాజరయ్యే తీరాలి. హాజరైతేనే కదా నీకు సంస్కారం అందించేది. అందుకే స్వామి అవతారమే చమత్కారం, సంస్కారం, పరోపకారం, సాక్షాత్కారం. ఇది అవతారం. స్వామి మనల్ని ఆకర్షించే విధి విధానం. వారి చమత్కారం చేత మనల్ని ఆకర్షిస్తారు. తర్వాత మనకి సంస్కారం నేర్పుతారు. ఆ సంస్కారం వలన పర ఉపకారం వస్తుంది. పర అంటే ఇతరులు కాదు, పర అంటే ఆత్మ, పరమాత్మ. ఇతరులు అంటున్నాం మనం, అది తప్పు. పరమాత్మ. మనం ఇతరులకు సేవ చేయట్లేదు, మనకి మనమే సేవ చేసుకున్నాం. మనలో ఉండేది ఆత్మే, ఇతరులో ఉండేది కూడా అదే ఆత్మ. అందుకే ఈశ్వరస్య సర్వభూతానాం హృదయసేర్జిత, ప్రతి జీవి భగవంతుని స్వరూపమే. ఆ భావన వస్తే అప్పుడు మనకి ఈ దుర్గుణాలు పోయేకి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ సంస్థలో ఈ సత్యసాయి సంస్థలో స్వామి అవతార లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారు. వారి అవతారానికి 4 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి వేదోద్ధరణ. అందుకే ప్రతి సాయి సభ్యుడు, సంస్థల సభ్యులు సాధ్యమైనంత వరకు వేదం నేర్చుకోవాలి. ఒకవేళ వేదం నేర్చుకునేకి రాకపోతే, కష్టమైతే, కనీసం సాయి నామస్మరణ, ఓం శ్రీ సాయిరాం, ఓం నమో సాయిరాం అని ప్రతి క్షణం మనం మర్చిపోతుంటాం. ప్రతిష్టాపన. రెండవ లక్ష్యం ఏమిటి? వారి అవతార లక్ష్యం సనాతన ధర్మ ప్రతిష్టాపన. నాలుగవది విద్వత్ పోషణ. వారి అవతారానికి 4 లక్ష్యాలు బాగా గుర్తుపెట్టుకోండి. వేదోద్ధరణ, విద్వత్ పోషణ, సనాతన ధర్మ ప్రతిష్టాపన, సర్వమత సమన్వయం. ఇందుకు స్వామివారు అవతరించి. ఏం స్వామి మీరు ఎందుకు అవతరించారు అంటే, స్వామి ఒక సందర్భంలో చెప్పారు, ధనమా దైవం వయ్యే, దర్పమా మతమయ్యే, అహము ఫ్యాషన్ అయ్యే, ఆశలు అందమయ్యే, ధర్మమా ఉమ్మయ్యే దాత్రిలో, దయయు హీనం వయ్యే, నయములు శూన్యం వయ్యే, ప్రేమానురాగాలు రోగాల పలయ్యే, కపటమే జీవులకు కాంతులయ్యే, కామాంధులను చేసే కలిమి చదువు, బ్రతుకు బరువాయే, మతి గతి దప్పే, జాగు చేసిన ఈ జగతి. సౌండ్ రావడం లేదు సార్, సైరాం సౌండ్ లేదు. కాబట్టి జాగు చేస్తే ఈ జగత్ ఏమవుతుందో అని భగవాన్ బాబా వారు అవతరించడం జరిగింది. వారి అవతారము మన యొక్క పూర్వజన్మ సుకృతం. బాగుంది, వారు వచ్చారు, మనం వారిని భగవంతుడని తెలుసుకున్నాం. మరి మనం ఆచరించాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కదా. ప్రతినిత్య మనము ఈ సాయి సంస్థలో సభ్యులం అయిన తర్వాత ఈ సంస్థకి 9 ప్రవర్తనా నియమావళి ఉన్నాయి. ఆ 9 ప్రవర్తనా నియమావళిని మనం పాటిస్తే 5 యజ్ఞాలు చేసిన దాంతో సమానం. ఏమిటాయి 5 యజ్ఞాలు అంటే, 1 దైవ యజ్ఞం, 2 ఋషి యజ్ఞం, 3 సామాజిక యజ్ఞం, 4 పితృదేవత యజ్ఞం, 5 భూత యజ్ఞం. ఈ 5 యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో
ఈ 9 నియమాలు పాటిస్తే అటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు మనం దైవ రుణాన్ని తీర్చుకోవాలి, ఋషి రుణాన్ని తీర్చుకోవాలి, సమాజ రుణం తీర్చుకోవాలి, మరి పశు పక్షాదుల రుణం కూడా తీర్చుకోవాలి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. ఈ 5 రుణాలు కూడా ఈ 9 నియమాలు పాటిస్తే తప్పకుండా తీరుతాయి. అంతేకాదు దేహమాత అంటే ఈ శరీరం ఇచ్చినటువంటి అమ్మ దేహమాత, దేశమాత ఏ భూభాగంలో పుట్టామో ఏ దేశంలో జన్మించామో ఆ దేశానికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి దేశమాత, 3 గోమాత, 4 భూమాత, 5 వేదమాత. ఈ 5 మాతల రుణం కూడా ఈ 9 నియమావళి పాటిస్తే తప్పకుండా ఈ సంస్థలో చేరిన సభ్యులందరూ కూడా ఈ 5 రుణాలు మనం విమోచన పొందుతాం. అంతేకాదు సత్యసాయి సంస్థలు 3 విభాగాలుగా ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక విభాగం, 2 సేవా విభాగం, 3వది విద్యా విభాగం. ఈ 3 విభాగాలు ఈ సాయి సంస్థలో అంతర్భాగమే. చిన్న పిల్లలకి వారికి కూడా పసి వయసు నుంచే భక్తి భావాన్ని ఏర్పాటు చేసి భగవంతుని మీద నమ్మకాన్ని కలిగి వికాసం, మనోవికాసం, బుద్ధి వికాసం, హృదయ వికాసం, ఆత్మ వికాసం. ఈ 5 వికాసాలు పొందాలి అంటే పసిపిల్లలు కానీ మనం కానీ వారు బాల వికాస తరగతుల్లో పాల్గొనాలి. మనం చిన్నపిల్లలకి పోలియో జబ్బు రాకుండా 2 చుక్కలు టీకాయలు వేయిస్తాం. వారికి ఎప్పుడో పసి వయసులో 2 చుక్కలు పోలియో చుక్కలు టీకా వేపిస్తే వారి జీవితంలో పోలియో జబ్బే రాదు. అలాగే పసి వయసులోనే వారికి గనక భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని మనం కలిగించినట్లయితే వారి జీవితంలో భవరోగము అనేది రాదు. అందుకే చూడండి, ప్రహ్లాదుడు చిన్న వయసులోనే తన తండ్రికి చెప్తాడు, తండ్రి నీకంటే ఈ జగత్తులకు అన్నిటికీ అధిపతి అయినటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఆ పరమాత్ముని నువ్వు స్మరించు, ఆ పరమాత్ముని నువ్వు చేరు, నారాయణుడు ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని తన తండ్రికే చెప్పాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు వయసు ఎంత? ధ్రువకుమారుడు, ఆ ధ్రువకుమారుని వయసు ఎంత? మహావిష్ణువునే సాక్షాత్కరించుకున్నారు. అందుకని చిన్నతనంలోనే భక్తి భావాలు ఏర్పడాలి. మన వాళ్ళంతా కూడా రిటైర్ అయినాక చేద్దాంలేండి, ఈ వయసులోనే మనకి భజన ఎందుకు, భక్తి ఎందుకు అంటుంటారు. ఒక ఇల్లాలో తన భర్తకు చెప్పిందంట ప్రతినిత్య, ఏమండి కాస్త మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కనీసం 3 పూట్లైనా కాస్త జపం చేయండి, కాస్త ధ్యానం చేయండి అంటే, అయ్యి ఇప్పుడెందుకులే రిటైర్ అయినాక చేస్తాను అని. సరే పాపం ఆయనకు ఒకరోజు జ్వరం వచ్చి డాక్టర్ గారు వచ్చారు, టానిక్లు ఇచ్చారు. టానిక్లు ఇస్తే ఆమె ఆ టానిక్లన్నీ తీసుకెళ్లి బీరువాలో పెట్టేసింది. పాపం భర్త ఇవి సాయంత్రం ఇస్తుందేమో అని ఎదురు చూశాడు, సాయంత్రం ఇవ్వలేదు. రాత్రికి ఇస్తుందేమో అన్నాడు, రాత్రికి ఇవ్వలేదు. అప్పుడు భార్యని అడుగుతాడు, ఏమే నాకు మందులు ఇవ్వలేదు, డాక్టర్ ఇచ్చినాడు కదా అంటే, మీరు రోజు అంటున్నారు కదా రిటైర్ అయిన తర్వాత నేను జపము ధ్యానం చేస్తున్నాను అని అంటున్నారు కదా, ఈ మందులు కూడా మీకు రిటైర్ అయి నాకు ఇస్తాను అంటాడు. అయ్యయ్యో అట్ట కాదు, నాకు ఇప్పుడు రోగం వచ్చింది, అందుకే డాక్టర్ నాకు మందులు వచ్చారంటే, ఈ రోగానికి మందులు ఉన్నాయండి, భవరోగానికి ఏం మందులు ఉన్నాయి? భవరోగం ఏమండి, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ సంసారం అనే మాయను మనం దాటేక అవుతుందా చెప్పండి? ఒక భార్య ఉంటేనే కష్టాలు ఉన్నాయి, 3 భార్యలుంటే దశరథ మహారాజు ఎంత కష్టపడ్డాడు, ఉత్తానపాదుడికి 2 భార్యలుంటే ధ్రువకుమారుడు అడవులు పాలయ్యాడు. మరి మనసుకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనే భార్యలు ఉన్నారు కదా, ఈ 10 మందిని ఈ మనసు తృప్తిపరచాలంటే ఎంత కష్టం అండి. కాబట్టి ఈ మనసుని వశం చేసుకోవాలి అంటే అభ్యాసము చేత, భగవన్నామస్మరణ చేత ఈ మనసు మెల్లిమెల్లిగా వశమవుతుంది. అందుకని స్వామి చెప్పినట్లుగా మనం ఈ సంస్థలో సభ్యులమయ్యి మంచిగా ఉంటే చాలండి. భజన కార్యక్రమం ఉంది, తప్పకుండా మనం భజన కార్యక్రమంలో పాల్గొనాలి. స్వామి దేహదారిగా ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ప్రతిరోజు 2 పూటల స్వామివారు భజనకు హాజరయ్యేవారు, చక్కగా భజన కార్యక్రమంలో పాల్గొనేవారు. మరి స్వామి దగ్గరికి రాష్ట్రపతి వస్తాడు, ప్రధానమంత్రి వస్తాడు, సుప్రీంకోర్టు జడ్జీలు వస్తారు, హైకోర్టు జడ్జీలు వస్తారు, ఎందరో దేశ విదేశంలో నేతలు స్వామి పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంటారు, మరి స్వామి భజనకు వచ్చి కూర్చుంటారు.
మరి మనం భజనకి ఎందుకు రాలేదు అని చెప్పండి. 2 వారాలు భజనకు వస్తాం, 3వ వారం భజన ఎక్కడికి వస్తాం. కారణం ఏమిటి? ఆ భజన యొక్క అంతరార్థం మనకి అర్థం కాలేదు. 45 నిమిషాలు భజన చేస్తే మనలో ఉండేటువంటి ఈ మనసుకి ఉండేటువంటి చంచలత్వం తగ్గుతుంది. అందుకే నేను సింగర్స్ని చూస్తాను. మన సంస్థలో సింగర్లు ఉంటారు, చాలా మంది ఉంటారు. ప్రతి సమితిలో కూడా కనీసం 3-4 మంచి సింగర్లు ఉంటారు. వాళ్ళని గమనించండి. వాళ్ళు ఇంట్లో కూడా, బయట బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా వారు ఎప్పుడు భజన పాటలు పాడుకుంటుంటారు. నాకు సంతోషం ఇస్తుంది. ఎప్పుడు భజన పాట పాడటం కూడా నామస్మరణ కిందకే వస్తుంది. కేవలం జపం చేస్తేనే కాదు, భజన పాటలు పాడుకోవటం కూడా వస్తుంది. అంతేకాదు, ఎప్పుడైతే సద్భక్తులందరూ కలిసి భగవంతుడా అని చెవులకింపుగా పిలిచిన దినము, సద్భక్తులందరూ కలిసి భగవంతుడా అని చెవులకింపుగా పిలిచిన దినం, నిరుపేదలను అన్నదమ్ముల వలె మాటికి ముష్టాన్నము పెట్టిన దినము, నిరుపేదలను అన్నదమ్ముల వలె మాటికి ముష్టాన్నము పెట్టిన దినము, సత్పురుషుల చెంత భగవత్ కథలు విన్న దినము, ఇట్టి దినములే దినములు కాని మిగిలినవన్నీ తద్దినములే అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పారు. కాబట్టి ఈ భజన ద్వారా మనం భక్తి యోగాన్ని పొందుతాం. భక్తి భక్తి అంటే భగవంతుని మీద ప్రేమే. భగవంతుడు అన్నప్పుడు మొదటి అక్షరం భా, ముక్తి అన్నప్పుడు రెండో అక్షరం తి. ఆ భా ఈ తి కలిస్తే భక్తి. అంటే పరమాత్మలో ఐక్యం అవటమే, పరమాత్మలో కలిసిపోవటమే నిజమైనటువంటి ముక్తి. కాబట్టి భక్తి అంటే స్వామి మీద మనకు ప్రేమ ఉండాలి. కానీ మనంతా అవసర భక్తి, లేకపోతే వ్యాపార భక్తి, లేకపోతే ఈ గుడి కాకపోతే ఇంకో గుడికి వెళ్ళిపోతాం. ఇదంతా తప్పండి. సంకటం కలిగినప్పుడు వెంకటరమణ అంటే ఎలా చెప్పండి? సుఖములందు నన్ను కోరరు మానవుల్ కష్టములందు కావవలి. సుఖములందు నన్ను కోరరు మానవుల్ కష్టములందు కావవలి. ఆపదలందు వారికి అగపడకున్నచో తిట్టుచుందురు నాకేమో పెట్టినట్లు అన్నారు స్వామి. మరి మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఇదంతా నేనే చేశానండి అంటాం. కష్టాలు బాధలు కలిగినప్పుడు ఏమోనండి, దేవుడు నన్ను కరుణించలేదండి, దేవుడికి నా మీద దయలేదండి అంటాడు. భగవంతుడికి ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉండదండి. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. అందరిపైన వారి ప్రేమ బాగా ప్రసరిస్తుంది. అయితే ఎవరైతే ఈ లౌకికమైనటువంటి ఆటలను మానేస్తారో, దానికి స్వామి చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఒక పసిబిడ్డ వస్తువులతో చక్కగా ఆడుకుంటుంటే ఆటను చూసి తల్లి మురిసిపోతూ ఉంటుంది, అబ్బా బాగా ఆడుకుంటున్నాళ్లే అని. అదే పసిబిడ్డ ఆటను విడిచిపెట్టి నన్ను ఎత్తుకో అమ్మా అని ఏడిస్తే ఆ తల్లి వంగి ఎత్తుకుంటుందా లేదా? అలాగే మనం కూడా భగవంతుణ్ణి, స్వామి నాకు ఈ జన్మలొద్దు, ఈ కష్టాలొద్దు, ఈ బాధలొద్దు, నాకు బాధలు లేని మళ్ళీ జన్మ లేనటువంటి పరమ పవిత్రమైన స్థానమైనటువంటి ఆ పరమాత్మని అంటే భగవంతుడు తప్పకుండా చేరుస్తాడు. కాబట్టి సత్యసాయి సంస్థలో మనము ఈ భజన కార్యక్రమాలకి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఈ సంస్థలో ఎప్పుడైతే అటెండ్ అవుతుంటామో ఈ భజన కార్యక్రమాలు మనకి తెలియకుండానే స్వామి మీద మనకి ప్రేమ ఏర్పడుతుంది. చక్కగా 45 నిమిషాలు స్వామివారి ఎదురుగా కూర్చుంటాం. స్వామివారి ఎదురుగా కూర్చొని హాయిగా భజన పాటలు మనం అద్భుతంగా ముందు వారు పాడుతుంటారు, వెనుక మనం అనగలుగుతాం. మనం కూడా అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేసి సమితిలో చక్కగా పాడాలి. ఎందుకంటే సమితిలోకి ఎందుకు వస్తారాయి అంటే కష్టాలు, ఇంట్లో పరిస్థితులు, కష్టాలు ఇవన్నీ మర్చిపోయి భగవంతుని సన్నిధిలో కూర్చోవాలని వస్తారు. వారికి ఆ కష్టాలని మైమరిపించేటట్టు అద్భుతంగా పాడగలిగితే ఆనందంగా ఆ భగవన్నామస్మరణ వాళ్ళ హృదయానికి చేరితే వాళ్ళ కష్టాలు మర్చిపోతారు. అట్లా కాకుండా నన్ను పాడనీయలేదండి, నేను భజనకి రానండి, నేనేం పాడనా అంటే అందరూ పాడుకోం. మనం ఇంట్లో పాడుకోవచ్చు, మనం ఎక్కడైనా పాడుకోవచ్చు. కానీ సమితిలో మాత్రం భజన అద్భుతంగా ఉంటే పక్కన వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఆ భజనని శ్రవణం చేస్తారు. కాబట్టి ఈ సత్యసాయి సంస్థలో భజన ప్రథమైనటువంటి ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. భజన అద్భుతంగా
భజన ఎక్కడ బాగుంటే, ఎక్కడ అద్భుతంగా ఉంటే ఆ ఆ సంస్థ బాగా అభివృద్ధి అవుతా ఉంటుంది. సాయి సంస్థలో ఎప్పటికైనా కానీ భజనకి మనకి ప్రథమ ప్రయారిటీ. కాబట్టి ఈ సంస్థలో భజన చేసేటప్పుడు స్వామి చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, ఒక చెట్టు కిందకు పోయి తప్పట్లు కొడుతూ ఆ శబ్దానికి పక్షులు ఎట్లా ఎగిరిపోతాయో, భక్తులందరూ ఒక్క చోట కూర్చొని చక్కగా భగవన్నామస్మరణ చేస్తే మన శరీరం మీద ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మలమత్సర్యాలు అనేటువంటి కాకులు ఎగిరిపోతాయి, పాపాలనే కాకులు ఎగిరిపోతాయి. భగవన్నామస్మరణే భవసాగరాన్ని దాటించే నావ. కాబట్టి చక్కెర కంటే తీపి, గది సారము కంటే రుచ్యము, పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, నోటను పల్క పల్క కమ్మనవు అమృతమే అనిపించు మనసా మరియింపుడు చక్కగా సాయి నామమును. కాబట్టి సత్యసాయి భగవానుడి నామం ఎలాంటిదయ్యా అంటే, చక్కెర కంటే తీపి, అది సారము కంటే రుచి, పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, నోటను పల్క పల్క కమ్మనవు అమృతమే అనిపించు మనసా మరియింపుడు చక్కగా సాయి నామమును. కాబట్టి స్వామివారి యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే ఆ హృదయంలో ఉండేటువంటి దుర్గుణాలు అనేటువంటి మామూలు బయట, మన హృదయంలో దుర్గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. మనం ఫుట్బాల్ ఆడుతుంటే చూడండి, ఓ పక్కన 11 మంది సభ్యులు ఉంటారు, ఓ పక్కన 11 సభ్యులు ఉంటారు. ఆ బాల్లో గాలి ఉన్నంత వరకు దాన్ని కాలుతో తంతూనే ఉంటారు. కాబట్టి ఈ మనసులో ఎప్పుడూ సాధన జరుగుతూనే ఉండాలి. ఈ మనసుని మదన పెట్టాలి, ఈ మనసుని ఎప్పుడు విచారణ వైపుకు మళ్లించాలి. అందుకే మనస్సు నిలిపిన వాడే మానవుండు, బుద్ధి నెరికిన వాడు బుధజనుండు, మనసు మాట చేతలు ఒక్కటైన వాడే శ్రేష్ఠ జనుండు అన్నారు. కాబట్టి మనసుని మనం మరించడానికి స్వామి మనకిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం ఈ సత్యసాయి సంస్థలో భజన. కాబట్టి ఈ భజన ద్వారా మనం భక్తి యోగాన్ని పొందుతాం. తర్వాత రెండవది కర్మ. పరోపకార ఫలంతి వృక్ష, పరోపకార ఫలంతి వృక్ష, పరోపకార వహంతి నది, పరోపకార వహంతి గాయ, పరోపకారార్థం మిదం శరీరం, పుణ్యాయ పాపాయ పరపీడ. పరుల కోసం చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. చూడండి, అవి ఏం కాలేజీకి పోయినాయా? బ్రతికినంత కాలము ఫలములిచ్చు, బ్రతికినంత కాలము ఫలములిచ్చు, చచ్చి తనువును చీల్చి ఇచ్చు, త్యాగమునకు ఇలా గురువులు కరువులే కదా అన్నారు స్వామి. అరే, త్యాగానికి గురువు చెట్టురా అన్నారు స్వామి. బతికినప్పుడేమో ఫలాలు ఇస్తుంది, చచ్చిపోయిన తర్వాత తన శరీరాన్ని మనకి పొయ్యిలో పెట్టుకునేకి కట్టెలకి ఇస్తుందిరా. ఆ చెట్టును చూసి త్యాగం నేర్చుకోండి. పారేసిన గడ్డి తింటుంది గోమాత, కమ్మని అమృతమైన పాలు ఇస్తుంది. మరి నదులు చూడండి ఎంత చక్కగా ప్రవహిస్తున్నాయో. ఎవరి ఆజ్ఞ మేరకు ఈ నదులు ప్రవహిస్తున్నాయి చెప్పండి? క్రమము తప్పక మింట ప్రతిదినంబు బనుడు దయాస్తమయమందనేల, క్రమము తప్పక మింట ప్రతిదినంబు బనుడు దయాస్తమయమందనేల, గగనమునకై కాంతి చేయుతారులు పగులు మాత్రము దగు భంగియేల, క్షణమైన విశ్రాంతి కొనక ఆ పవనుండు జీవకోటి బ్రువ వివనేల, అని శంభు కలక్కల ధ్వనులతో నవ్వుతున్నది చెలిమి అయి ప్రవహించు చందమేల, ప్రకృతిలో నెదు చూచిన భ్రమయేల, భువిని దానిల కుల మత జాతి భేదమేల, ఎవని అనతి ఎల్ల ఇది ఇట్లు జరుగు, అతడే ఇతడు ఇతడే అతడు సర్వులకు అధిపతటంచు మీరు కంచరయ్యా. స్వామి చెప్పారండి, ఈ ప్రకృతి అంతా నా అగ్ని మీదకు నడుస్తుంది అని పద్య. ఒకతూరి కస్తూరి గారు అడిగినారు, స్వామి నేను తిరుపతి వెళ్తాను అని. అప్పుడు స్వామి చెప్పిన అద్భుతమైన పద్య, మకర పీడిత మహామత్యభమును నడు వీక్షించి బ్రోచిన ప్రేమ ఫలము, మకర పీడిత మహామత్యభమును నాడు వీక్షించి బ్రోచిన ప్రేమ ఫలము,
గజేంద్ర మోక్షం అంటే వలలు చెడినాడి వైదర్పి వదినను వడిగాచినట్టి అవ్యాజ కరుణ. వలువలు చెడినాడు వైదర్పి వదినను వడిగాచిన అవ్యాజ కరుణ. శ్రీకృష్ణ పరమాత్మ ఆహ్లాదమప్ప ఆ ప్రహ్లాద సరుగునన్ పాలించినట్టి అపార కృపయు. నరసింహస్వామి దుష్టులన్ తెగటార్చి శిష్టులన్ దరిజేర్చ పలుమార్లు పుట్టు నా చలువయల్లా తెలుసుకొమ్మ కస్తూరి. నా జన్మదినంబున దీవెనలందుకొమ్ము. ఇది సులువుగా దొరికిన సుందర స్థాయి. మహావిష్ణువు నరసింహస్వామి నా అగ్ని మేరకు వచ్చారని కస్తూరి గారికి చెప్పారు. నిజమా అంటారంటే మరి అంత శక్తివంతుడు మనం. రామచంద్ర ప్రభు కాబట్టి తాటకని ఒక్క బాణంతో సంహరించాడు. అదే మన సత్యసాయి అయితే సంస్కరించి సేవా విభాగంలో సభ్యులుగా వేసుకుంటాం. అది ఆ అవతారం సంహరించటం, ఈ అవతారం సంస్కరించడం. ఈ సమస్యలు ఉండాలి మనం. ఏమంటే మా ఇంట్లో నేను చేసుకుంటానంటే ఒక నీటి పట్టు ఎవరి దప్పిక తీర్చదు. భక్తులందరూ ఒకసారి చేరాలి. కుండలో నీళ్లు బయటికి పోకూడదంటే కుండ చుట్టూతా కూడా కింద తట్టబెట్టి ఆ తట్టలో నీళ్లు పోస్తే ఆ కుండలో నీళ్లు వెలవకుండా ఉంటాయి. నువ్వు ఒక్కడవే భక్తుడు అయితే ఇంట్లో అందరు సభ్యులందరూ భక్తులు కాలేదనుకోండి, వాళ్ళు వేసే ప్రశ్నలకి ఈ స్వామితో మనకెందుకు లేప అని. నిజమండి. మనకే ఎవరికే ఎప్పుడైనా చూడండి, సులకన ఎవరిని చేస్తారా అంటే మంచి వాళ్ళనే సులకనగా మాట్లాడు. కానీ మన స్వామి ప్రేమను మనం అనుభవించాం, మనం తప్పిస్తున్నాం. ఈ ప్రేమను ఈ ప్రజలు కూడా తెలుసుకుంటే ఎంత బాగుండు. మనందరికి తెలుసు, మనం ప్రశాంతి నిలైపోయాం. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్వామి సన్నిధిలో ఉన్నాం, స్వామి సేవలు చేశాం. స్వామి ఎన్నో సందర్భాల్లో ఎన్నో కష్టాల్లో మనల్ని గట్టికెక్కించారు. ఆ అనుభూతి మనకుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రజలందరికీ చెప్తున్నాం, నాయనా మీరు కూడా ఆ సాయి మాత ప్రేమను పొందండి అయ్యా. కానీ ఆయన అనుగ్రహం లేనిది ఎవడు రాడు. ఇది కదా వచ్చింది. మనం అనుకుంటాం, అయ్యే వీడిని సాయి భక్తుడైతే బాగుండు, ఈ సంస్థలో సభ్యులు ఎక్కువైతే బాగుండు. సభ్యులు ఎక్కువైతే ఏం బాగోదు, మనం సంస్కరించబడితే బాగుండు. కాబట్టి ప్రజల కోసం మనం బతకూడదు, మనల్ని మనం సంస్కరించుకోవటం కోసమే భగవాన్ బాబా వారు ఈ సేవాయోగాన్ని. సేవ. సేవ అంటే చూడండి బాబు, ఎంత అద్భుతం ఉంది. సేవను గురించి చెప్పాలంటేనే ఒక గంట పడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ సేవ చేశాడండి పాండవులకి. గుర్రాలకు సేవ చేశారు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ యుద్ధంలో బాణాలకి దెబ్బలు తగిలిన గుర్రాలు బాధపడుతుంటే సాయంత్రం అవ్వగానే అందరూ కుటీరాలకు పోయి రెస్ట్ తీసుకుంటుంటే ఆ కృష్ణ పరమాత్మ ఆ గుర్రాలకు పట్టిన దుమ్ము ధూళి అంతా తుడిచి వాటిని నీటితో కడిగి, ఆ సనక సనందాద మహర్షులు కూడా ఆ గుర్రాలను చూసి అసూయపడినారు. అరే రే, ఈ గుర్రాలు ఎంత పుణ్యం చేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మతో సేవ అందుకుంటుందా. అలాగే భగోజీ అనే కుష్ఠిరోగికి షిరిడి సాయినాథుడు సేవ చేశాడు. మరి మన స్వామి హాస్పిటల్స్ కట్టించి, విద్యాలయాలు ఇచ్చి, వాటర్ ఇచ్చి ఎన్ని సేవలు చేశారండి మన స్వామి. విశ్వపతి, విశ్వానికి సేవ చేశారు మన స్వామి. ఆయన చేయటం కాదు గొప్ప, మనతో చేపిస్తుంది. ఇది మనం ఆయన చేతిలో పని. కాబట్టి సత్యసాయి సంస్థ నీకు ముక్తిని, జ్ఞానాన్ని ఇచ్చే సంస్థ. ఇది పేరు ప్రఖ్యాతలను ఇచ్చేది. ఈ పదవుల కోసం నువ్వు ఈ సంస్థలోకి రాలేదు. ఇది ఒక్కటి గుర్తుంది. బయట పదవులు దండిగుండాయి. వార్డు మెంబర్ కాడి నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు దండిగుండాయి పదవులు. ఎప్పుడు కూడా జ్ఞాని పదవిని ఆశించలేదు. ఏంటి పదవి? మనమే జ్ఞానంతో వైరాగ్యం తెచ్చుకొని ఇది ఏది శాశ్వతం కాదురా, భగవంతుణ్ణి అందరిలో దర్శించగలగాలి, ఆ స్థితి నాకు రావాలి. నేను మాటల్లో చెప్తాను అందరికి, సార్ సాయిరాం సార్, సాయిరాం సార్, సాయిరాం సార్. ఎంత ప్రేమగా మాట్లాడతామండి. మరి బస్సు సీటు కోసం కొట్లాడుకుంటున్నామా లేదా? ప్రశాంతి నిలయం గేట్ లోపలేమో అందరం ప్రేమే, ఎంతో ప్రేమగా నటిస్తాం. ఆ గణపతికి ఆ ప్రేమను అప్పచెబుతాం. మళ్ళీ బయటకు వచ్చినాక మన పాస్ చేస్తూ మనకు ఉంటానే ఉంటాం. కాబట్టి సత్యసాయి భగవానుడు ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమను మనం పొందాలంటే ముందు మనం ప్రేమమయులంగా. మరి మనకి ప్రేమకు అడ్డం వచ్చేది ఏమిటి? మమకారం, అహంకారం. ఈ మమకారం, అహంకారం ఎలా పోతాయి? జ్ఞానం వల్ల పోతాయి.
జ్ఞానం ఎలా వస్తుంది? భజన చేస్తే జ్ఞానం వస్తుందా? కాదు కాదు. భజన చేస్తే నీకు స్వామికి అనుబంధం ఏర్పడుతుంది. స్వామిని ఎప్పుడు నువ్వు స్మరించుకుంటూ ఉంటావు. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే విచారణ చేత వస్తుంది. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆయన ముక్తి ముక్తి అంటున్నాడు. ముక్తి ఎలా వస్తుంది? చచ్చిపోయిన తర్వాత నా ఎదురుగానే కట్టెలో కాల్చేశారు కదా, నా ఎదురుగానే గుంతలో పెట్టి మట్టిలో ముచ్చేశారు కదా, ఇంకా ముక్తి వచ్చేదేమిటి, ముక్తి పొందేదేమిటి? ఇది ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం. శ్రద్ధగా వినండి. చచ్చిపోయిన తర్వాత కాల్చేసినారు కదా, ఇంకా మళ్ళీ జన్మ ఏడెత్తుతాడు, ఎవడు చూసినాడు? దీనికి అద్భుతమైన జవాబు చూడండి. మనం బాగా నిద్రపోతుంటాం. ఈ నిద్రలో ఒక పీడకల వస్తుంది. భయపడతామా లేదా? నిద్రలో ఈ పీడకలకి భయపడింది ఎవరు? బాగా నిద్రపోతుంటాం. ఒక్కొక్క తూరి స్వామివారి దర్శనం బాగా గుర్తుపెట్టుకుంటాం. పొద్దున్నే లేకుండానే మన పిల్లలకో మన సాయి భక్తులకో ఫోన్ చేసి, ఏమండి రాత్రి స్వామి అద్భుతమైన దర్శనం ఇచ్చారండి. మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఈ దర్శన అనేటువంటి సుఖాన్ని పొందింది ఎవరు? ఈ భయము అనే కష్టాన్ని పొందింది ఎవరు? వాడు పోతాడు చూడు. శరీరం వదిలిన తర్వాత వాడు పితృలోకానికి వెళ్ళి, పితృలోకం నుంచి చంద్రలోకానికి వెళ్ళి, అక్కడి నుంచి పాపాలు అనుభవించేకేమో నరకానికి, పుణ్యాలు అనుభవించేకేమో స్వర్గానికి పోయి, మళ్ళీ పుణ్యక్షీణే మధ్యలోకి అంటే ఈ భూమి మధ్యలోకం, మళ్ళీ ఈ భూమి మీద. ఇది తప్పించడానికి స్వామి ఈ సంస్థను మన, అంతేగాని మన నుంచి స్వామికి ఏం పేరు రాదండి. మనం చేసే సేవల వలన, మనం చేసే పనుల వలన భగవాన్ బాబా వారి గురించి ప్రచారం చేయడానికి ఈ సంస్థ ఏర్పడలేదు. సత్యసాయి భగవానుడు ప్రచారమే వద్దంటాడు. మీరు ఆచరించండి, మీరు ఆనందంగా ఉండండి. మీరు ఆనందమే నా ఆహారం. ప్రతి సాయి భక్తుడు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలని స్వామి చెప్తున్నారు. మరి మనకి కష్టాలు వస్తున్నాయంటే గతంలో చేసుకున్నాం కర్మ, దాన్నే సంచిత కర్మ. ఇప్పుడు అనుభవిస్తుంది ప్రారంభ కర్మ. ఇప్పుడు చేసే దాని ఫలితాలు ఆగామి కర్మగా అనుభవిస్తాం. కాబట్టి సంచిత కర్మ పోవాలన్నా, ఆగామి కర్మ పోవాలన్నా ప్రారంధంలో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే, ఈ సంచిత కర్మ అనేది ఆ కర్మ ఫలాలు గడ్డివామి లాంటి, అవి జ్ఞానంతో కాల్చిపారేయచ్చు. అందుకే సత్యసాయి భగవానుని కనుక నువ్వు నమ్మి స్వామి చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే తప్పకుండా నీ కష్టాలు పోతాయి. కొంత సమయానికి పోకుండా ఎలా ఉంటాయి? ఒక ఖైదీకి శిక్ష పడిందండి, అతన్ని జైల్లో పెట్టినారు. అతనికి సత్ప్రవర్తన కింద ఆ ఖైదీని విడుదల చేస్తున్నారా లేదా చెప్పండి. అలాగే మనం గతంలో తెలుసో తెలియకో పాపం చేశాం. ఆ పాప ఫలితం మనకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. కర్మదాట వశమానరుడా గణ పాఠంపులు చదివిన గాని, కుల దైవమనే కొలిచిన గాని, కారడువులకేగిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, పెద్ద సముద్రంలో ముంచిన గాని, చిన్న చిలిమిలో ముంచిన గాని, కడవెంతో నీరంతే కర్మదాశవటమా నరుడా కర్మదాట వశమా. అప్పుడు కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఉండే తీరుతుందండి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, సాయిరాం మా మందిరంలో కాపలా ఉండటానికి ఎవరన్నా ఒక మనిషి ఉంటే చూడయ్యా అన్నాడు. సరే, నేను ఒక రైతు, పాపం బాగా బతికి దెబ్బతిన్న రైతుని ఆ మందిరం కాపలాకి పంపి, ఆ పెద్ద ఆయన ఏం చేసేవాడంటే ఆ కాపలా ఉండే ఆయనకి ప్రతిరోజు సద్దన్నం పెట్టాడు. సరే, ఆయన రైతు వచ్చి, ఏమండి నాకు రోజు సద్దన్నం పెడుతున్నారండి, ఫ్రిడ్జ్ లో ఉండేదే పెడుతున్నారండి అన్నాడు. ఏమన్నాయా నీ ప్రాప్తదే, కానీ స్వామి కావాలనుకున్నప్పుడు రుచిని నువ్వు పట్టించుకోకూడదు, రుచికి దాసుడు కావద్దు, స్వామి కావాలి కదా, స్వామి సన్నిధిలో ఉండటం మహద్భాగ్యమయ్యా. ఆ రోజు ఆ పెద్దయిన ఈ వాచ్మెన్ కి ఏ సద్దన్నం పెట్టాడో ఆ సద్దన్నం పెట్టినాయని ఇప్పుడు సద్దన్నం ఇది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తే అది వస్తుంది. ఒకరికి బట్టలు ఇచ్చామా, మరు జన్మలో మనకు బట్టలు ఉంటాయి. ఒకరికి అన్నం పెట్టామా, ఎన్ని జన్మలు ఎత్తినా మనకు అన్నం వస్తుంది. ఇవన్నీ స్వామి చేయమనింది మన కోసమేనండి, స్వామి కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే, మేము స్వామి సేవ చేశామండి. స్వామికి ఏం సేవ చేస్తామండి? స్వామికి ఒక్క రోజున్నా ఒక కాఫీ ఇచ్చి, స్వామి కాఫీ తాగినారా స్వామి, స్వామి టిఫిన్ తిన్నారా స్వామి అని మనం ఒక్కరోజు అడిగామండి? ఎంతసేపు గుండా ఉద్యోగస్తుడేమో ప్రమోషన్ కావాలంటాడు, రాజకీయ నాయకుడేమో నాకు పదవి కావాలా అంటాడు,
వ్యాపారస్తుడేమో నా వ్యాపారం అభివృద్ధి కావాలంటాడు, రైతు వచ్చి నా చేను బాగా పండాలంటాడు. ఇలా అందరూ కోరికలు కోరుకునే వాళ్ళే వచ్చినారు కానీ స్వామి దగ్గరికి, స్వామి మీరు బాగున్నారా స్వామి, మీరు బాగుండాలా స్వామి అన్న భక్తుడు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా చెప్పండి. మేము స్వామికి సేవ చేస్తున్నామండి. స్వామికి ఆయన తీసుకునేకి రాలేదు, వారి ప్రేమను మనకి ఇచ్చేకొచ్చి, వారి ప్రేమ చేత మనం ప్రేమ మహిళం కాదు. ఎందుకంటే ఈ జగత్తు, ఈ విశ్వమంతా ప్రేమ. దీన్ని నాటుకుంటా పెంచుకుంటా పోండి, ప్రేమ పెంచుతా ఉంటే ఆటోమేటిక్గా అందరూ మనకి దగ్గర అవుతారు. కానీ ఈ అహంకారం అనే తీయని విషయం ఉందే, ఈ మమకారం అనే తీయని విషయం ఉందే, ఇది మనల్ని చెడుతుంది. కాబట్టి ఈ సత్యసాయి సేవా సంస్థలకి 6 శాశ్వత లక్ష్యాలు, 9 నియమావళి. నియమావళి 9 ఎందుకు చెప్పట్లేదంటే మీ సమితిలో తప్పకుండా చక్కగా బోర్డు వేసి ఉంటారు. ప్రతినిత్య పూజ, జపము, ధ్యానము చేయవలేను. కుటుంబ సభ్యులందరూ కలిసి భజన కార్యక్రమములు ఇంటిలోనే నడుపుకునవలేను. ఇప్పుడు అందరూ లాక్డౌన్ లో ఉన్నాం, ఈ కరోనా వచ్చింది. స్వామి ఎప్పుడో అన్నారు 3 సీలు పోతే జగత్ బాగుపడుతుందిరా అన్నారు. 1 సీ వచ్చింది, 3 సీలు పోవాలి. ఏమిటయ్యా 3 సీలు అంటే, 1 క్రికెట్, 2 సినిమా, 3వది స్వామి చెప్పింది ఏమిటయ్యా అంటే ఇగో ఈ సెల్ ఫోన్లు. వీటి మీద వ్యామోహం పెరిగిపోయింది మనకి. చూడండి, ఈ యంత్రమయమైంది జీవితం. మంత్రమయం కావాల్సిన జీవితాన్ని మనం యంత్రమయం. కాబట్టి మంత్రము, తంత్రము, యంత్రమయం కలిగినటువంటి ఈ శరీరం, దేహమా విలువలేని వినప పెట్టా. ఈ మన ఇంట్లో ఉండే బీరువాకి విలువ ఉందేమో చెప్పండి. అలాగే ఈ దేహానికి కూడా విలువ లేదు. దేహమా విలువలేని వినప పెట్టా, కానీ పెట్టిలోన నగలు పెట్టినట్టు ఆత్మదేవుడు ఉండే శుద్ధి అన్నారు. కాబట్టి బీరువాకి విలువ లేదు. బీరువాలో నగలు పెడితే బీరువాకి విలువ ఎట్లా పెరిగిందో, ఈ శరీరంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ శరీరానికి విలువ. పంచభౌతికం, ఇది పంచభూతాలతో తయారు చేయబడింది. ఎవరు తయారు చేశారు? జనన మరణాలు ఎవరిచే కలుగుతుండే? జీర్ణకోశాల దేహాన ఎవరు జన్మ? అట్టి వాణిని తెలియటే జ్ఞాని. చెప్పండి, ఎవరు జీర్ణకోశాలు ఈ శరీరంలో చేర్చారండి? జనన మరణాలు ఎవరిచే కలుగుతుండే? అట్టి దానిని తెలియటే జ్ఞానము. కాబట్టి సత్యసాయి సంస్థలు మానవుణ్ణి సంస్కరిస్తాయండి. ఈ సంస్థలకు సభ్యులం కావాలి. ఇందాకే మా మిత్రుడు మధు చెప్పినాడు, డబ్బాలోకి రాళ్ళు వేసి కొడతా ఉంటే రాయికి రాయి తగిలి ఆ రాళ్ళు చక్కగా నున్నగా తేలుతాయి. అలాగే సంస్థలో సభ్యులందరూ ఎప్పుడు కలిసి కార్యక్రమాలు చేస్తుండే, సరిపోకున్నాడు వచ్చినా, వాడంటే ద్వేషం ఉండేవాడు వచ్చినా, వీడంటే ఇష్టం ఉండేవాడు వచ్చినా, ఈ సేవలు చేసేటప్పుడు, ఈ భజనలు పాడేటప్పుడు మనం అందరం కలుస్తూ అందులో ఉండేటువంటి గుణాలను పోగొట్టుకోవాలి. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది లేదండి. అందరూ స్వామికి బిడ్డలమే. అందరూ స్వామి అంటారు ఏమని, దివ్య ఆత్మ స్వరూపులారా అన్నారు. నా భక్తులారా, నా ప్రెసిడెంట్లారా, నా జిల్లా అధ్యక్షులారా అని స్వామి ఏనాడైనా బోధించాడో చెప్పండి. మరి ఎందుకండి ఈ గర్వం, ఎందుకు ఈ పదవి వ్యామోహం? అహము కలిగిన పరమాత్మ కానరాడు, అహము కలిగిన పరమాత్మ కానరాడు, అహము చచ్చిన ఆత్మను అందవు. అహము పరనిందను పడుకుళ్ళను తీసి సర్వజీవులలోన సర్వేశ్వరుండు ఒక్కడే అన్న భావన మదిని వదలకున్న సార్థకంబగు సాయి సంస్థలన్నీ. కాబట్టి 3వ నియమం, మన కుటుంబ సభ్యులలో ఎవరైనా పిల్లలుంటే వారిని తప్పకుండా బాల వికాసం, ప్రతి సమితి బాల వికాసుని శ్రద్ధగా వహించాలి. బాల వికాస్ లేకపోతే ఆ సమితి మనకి ఎప్పుడు కూడా కొంచెం బలహీనంగా భయపడుతుంది. అంటే బాల వికాసులో ఉండే పిల్లలే రేపు కార్యకర్తలు అవుతారు, వాళ్లే సేవాదళ్ళు అవుతారు, వాళ్లే నాయకులు అవుతారు. కాబట్టి బాల వికాస్ గురువులకి సమితి కన్వీనర్లు పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రతి సమితిలో కూడా బాల వికాస్ని అభివృద్ధి చేయాలి. తప్పకుండా బాల వికాస్. అందుకే 3వ నియమం, మన పిల్లలందరినీ కూడా బాల వికాస్ కార్యక్రమాలకి పంపించాలి. 4వ నియమం, సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరి సత్యసాయి సంస్థలో మనం సేవా కార్యక్రమాలు చేస్తాం. భూతయజ్ఞం తెచ్చడానికే మనం పశువుల క్యాంపు పెడతాం, యానిమల్ హస్బెండరీ పెడతాం. ఏమండి, అలాగే మనం కాస్త పక్షులకి వాటికి వీటికి ఆహారం పెడుతుంటాం మన సంస్థల్లో. అలాగే నారాయణ సేవ చేస్తాం. సత్యసాయి సంస్థలు చేసేవన్నీ కూడా గాడ్ వర్క్, నాట్ గుడ్ వర్క్. ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి, అవన్నీ మంచి పనులు చేస్తాయి.
కానీ సత్యసాయి సంస్థ గాడ్ వర్క్ చేస్తుంది. మన సంస్థలో పెట్టేవాడు నారాయణుడు, తీసుకునేవాడు నారాయణుడు. ఇక్కడ భావం ప్రధానం. భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ సత్యసాయి సంస్థలో సభ్యులైనటువంటి వారు తప్పకుండా ఈ 9 నియమాల్ని మీరు పాటించే తీరాలండి. అయ్యో ఇవి పాటించడం కష్టం అండి అంటారు. కష్టమే. కష్టం లేదే ఏది కూడా మనకి దక్కదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలో సభ్యులందరూ కూడా తప్పకుండా ఈ 9 నియమాలని అట్లే చెప్తారండి. ఆ 9 నియమాలు మనకి ఏడ గుర్తుంటాయండి అంటే, ఇప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు అవన్నీ నిర్వహిస్తామో అలాగే ఈ 9 నియమాలు కూడా మనం తప్పకుండా పాటించాలి. సంస్థ నిర్వహించు భజన లేదా నగర సంకీర్తన కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. సంస్థ యొక్క సామాజిక సేవ లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరి నిత్యము సనాతన సారథి భాగవతం 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 4 సార్లు చెప్పండి. భాగవతం 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 4 సార్లు చెప్తే దాంట్లోనే అర్థం చూడండి. భాగవతం భాగవతం. కాబట్టి సత్యసాయి భాగవతాన్ని తప్పకుండా మనం పఠనం చేయాలి. 7 ప్రతి ఒక్కరితో ప్రేమగా మృదువుగా మాట్లాడాలి. 8 ఇతరుల పరోక్షంలో చెడ్డగా మాట్లాడకూడదు. 9 కోరికలపై అదుపు. మరి మానవుడు కోరికలు తీరుతా ఉంటే ఇంకా కోరికలు, అందుకే కోరికలు తీరితే కాదు ఆనందం, కోరికలు ఆరితే ఆనందం అన్నారు. ఓ సందర్భంలో స్వామి అన్నారు, బంగారు కల్పవృక్షం దగ్గరికి వచ్చి కాపీ పొడి అడిగినట్టు సాక్షాత్ భగవంతుడే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎటువంటి కోరికలు కోరుతున్నారో మీకు తెలుసా అన్నారు. భగవంతుడిని ఏం కోరిక కోరాలో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం. మరి ఏం కోరుకోవాలి స్వామి అంటే, నన్ను కోరుకోండి, నన్ను కోరుకోండి, నేను మీ ఇంట మీ వెంట మీ జంటగా ఉంటాను. అందుకే భగవాన్ సత్యసాయి పరమాత్ముని గనక మనం నమ్మినట్లయితే, వారిని మనం ఆశ్రయించినట్లయితే ఏమిటయ్యా మనకి లాభం అంటే, స్వామి అడవిలో ననున్న ఆకాశముననున్న పట్టణములోనున్న పల్లెలోనున్న పుట్ట మీదనున్న నట్టేటనున్న మదిని సాయి నేను మరువడెప్పుడు. కాబట్టి ఈ సంస్థలో పనిచేసే సభ్యుల్ని స్వామి తప్పకుండా కాదు. ఏమండి, మీరు ఒక్కరే ఈ సంస్థలో సభ్యులైతే మీ కుటుంబాన్నే కాదండి, మీ రక్త సంబంధీకులను కూడా స్వామి కాపాడుతుంటారు. కావాలంటే పాత భక్తులను ఎవరినైనా అడగండి, వారి అనుభవాలు తప్పకుండా చెప్తారు. అలాగే ఈ సత్యసాయి సంస్థలకి 6 శాశ్వత లక్ష్యాలు ఉన్నాయండి. ఏమిటయ్యా శాశ్వత లక్ష్యాలు అంటే, మొట్టమొదటిది సనాతన ధర్మ ప్రతిష్టాపన. సనాతన అంటే ప్రాచీనమైందో పాతైందో కాదండి. భగవంతుడు 3 కాలాలకి సంబంధించినవాడు. అలాగే ప్రకృతి, జీవుడు, ఈ 3 కూడా ఈ 3 కాలాల్లోనూ పరమాత్మని స్మరించాలి. ప్రతి జీవుడు ప్రతి జన్మలో కూడా పరమాత్మను స్మరణ చేసి పరమాత్మలో ఐక్యం కావాలి. అది ప్రతి జన్మలో మానవుని యొక్క జీవిత లక్ష్యం. ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు స్వామి. ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యం? తానా, దీనా, సోనా, మరణ. ఇది కాదు, ఇది కాదన్న. నీ జీవిత లక్ష్యం ఎచ్చటి నుండి వచ్చిన జీవుడు అచ్చటి కేగుట నైజము ప్రాణికోటికి నీ యొక్క స్వస్థానాన్ని తెలుసుకోవటమే. కాబట్టి భగవాన్ సత్యసాయి సేవా సంస్థలో మన యొక్క నిజస్వరూపాన్ని తెలియజేసుకోవటం కోసం ఏర్పడినాయి. కాబట్టి సనాతన ధర్మ ప్రతిష్టాపన, నిన్ను నువ్వు తెలుసుకోవటమే ధర్మం అన్నారు. నీ నిజస్వరూపం తెలుసుకో, అదే నీ ధర్మం. రెండవది, ప్రపంచంలోని 50 మంది మానవాళికి ఆత్మ వికాసానికి ఏర్పడింది. ఈ సంస్థ ఏ కొద్ది మంది కోసం రాలేదు. జగత్తులో ఎవరైనా సరే నేను పరమాత్మను తెలుసుకోవాలి, నా ఆధ్యాత్మిక చింతన నాలో పరివర్తన తీసుకొచ్చి నా యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయాలి అంటే, ఇదిగో ఈ సత్యసాయి సంస్థ ప్రపంచంలోని 50 మంది మానవాళి ఆత్మ వికాసానికి తోడ్పడుతుంది. మూడవది, సర్వమత సమన్వయం. మతములన్నీ చేరి మంచినే బోధి, మతులు మంచివైన మతమేమి చేరి మనసు నందున మంచి. మతాలు ఏవి, ఏ మతం కూడా చెడ్డ చెప్పదండి. అన్ని మతాలు కూడా భగవంతుడిని చేర్చే రాజమార్గాలే. కాబట్టి మతం భేదం ఉండరాదు. అన్ని మతాలు భగవంతుని యొక్క స్వరూపంగానే భావించాలి.
నాలుగవది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఇవి మనం పాటించాలండి. వీటినే మానవతా విలువలు అన్నారు. వాళ్ళ ప్రపంచంలో చూడండి, అన్ని వస్తువులకి, భూములకి రేట్లు పెరిగినాయి, ఫ్లాట్లకి రేట్లు పెరిగినాయి, మరి మనం తినే ఆహార పదార్థాలకు కూడా రేట్లు పెరిగినాయి. మరి మానవుడికి రేటు పెరిగిందా చెప్పండి? మానవుడికి విలువ లేదు. కారణం ఏంటంటే మానవుడిలో ఈ సద్గుణాలు, ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ అలవాటు మనకు తప్పిపోయిందండి. ఏమండి, ఎవరు ఏమనుకోవద్దు, నిజంగా మనం సత్యం మాట్లాడుతున్నామండి పొద్దున్న నిద్ర లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు. ఒక్కసారి మనసు మీద, హృదయం మీద చేసుకొని చెప్పండి, సత్యం వద ధర్మం చెర అన్నారు స్వామి. మనం సత్యం మాట్లాడుతున్నామా చెప్పండి? చెప్పండి. మరి సత్యసాయి సంస్థలో ఉండి సత్యం మాట్లాడకపోతే ఎలా అండి? అలాగే ధర్మం. ధర్మం అంటే ఇతరులు ఏమి చేస్తే మనం బాధపడతామో అది మనం చేయకుండా ఉండటమే ధర్మం. రెండవది, కష్టాలు వచ్చినా పొంగిపోకుండా, సుఖాలు వచ్చినా పొంగిపోకుండా శాంతంగా ఉండాలి. స్వామి ప్రశాంతి నిలయం అని పేరు పెట్టారు. ఎందుకు? అక్కడంతా కష్టమే, బండ మీద పడుకోవాలి, కనీసం తల కింద దిండు కూడా ఉండదు, మనం తీసుకెళ్లిన బ్యాగే తల కింద పెట్టుకోవాలి, స్నానానికి కూడా లైన్లో నిలబడాలి, బాత్రూమ్కి పోవాలంటే లైన్లో నిలబడాలి. ఇంత కష్టాన్ని కూడా స్వామి దర్శనంతో మర్చిపోయి ఆ కష్టాన్ని అంతా ఎంతో ఆనందాన్ని. అదే కష్టములో కూడా శాంతంగా ఉండగలిగితే దానికి ప్రశాంతి అని పేరు. అందుకే స్వామి ప్రశాంతి నిలయం అని పేరు పెట్టారు. మరి అహింసో పరమధర్మం. మరి సాయి భక్తులు ఎవరు కూడా 95లో స్వామి చెప్పారు, 1995లో మాంసభక్షణ చేయరాదు, మద్యపానం సేవించరాదు, దూరం ఆడరాదు, అకటా వికటానికైన వస్తు ఆట, పేకాట, ఈ పూట, తొలుత చీట్లాట, ఆపై పెద్ద కొట్లాట, చివరికి చేతికి వచ్చు లోట. కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఈ దురలవాట్లని మానుకోవాలి. ఐదవది దివ్యత్వం. మానవుడిలో ఉండేటువంటి దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేస్తాడు కాబట్టి వీడికి వ్యక్తి అని వచ్చింది. ఈ దివ్యత్వం బాహ్య మార్పుల వల్ల కాక మనో మార్పుల వల్ల కావాలి. చక్కగా తెల్ల డ్రెస్ వేస్తాం, మంచి బొట్టు పెట్టుకుంటాం, బట్టలు గాడగానే మురుకుండా తెల్లగా ఉంటాయి. మరి ఇది బాహ్య మార్పు. మనో మార్పు అంటే కోపం రాకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపం రాకూడదు, వరస్ట్ కాకుండా ఉండాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు కోపం వచ్చింది, తర్వాత అయినా సారీ చెప్పి మనం మనలో ఉండేటువంటి ఆ దివ్యత్వాన్ని బహిర్గపరిచే ప్రయత్నం చేయాలి. సంస్థ నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొని ఆ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని పట్టుకొని నెట్టుకొని రావాలి. ఇది ఈ సంస్థ యొక్క లక్ష్యాలు అన్నమాట. తర్వాత మన పెద్దలు ప్రశాంతి నిలయం సేవ గురించి చెప్పమన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 35వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రానికి ప్రశాంతి నిలయంలో సేవ చేసే భాగ్యాన్ని భగవాన్ బాబా వారు ప్రసాదించారు. ఏమండి, ప్రశాంతి నిలయంలో సేవ చేస్తే ఏమండి? ఒకసారి విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆయన కౌశిక యాగం చేశాడు. ఆయన యజ్ఞాగాథలు ఎక్కువగా చేస్తుంది. విశ్వామిత్రుడు చేస్తుంటే అందరు మహర్షులు వచ్చి కూడా మాది ఇంతే ఉండండి, మేము భోజనాలు పెడతామండి, మేము పందిర్లు వేస్తామండి, మేము వాటర్ సప్లై చేస్తామండి. ఇప్పుడు మనం కూడా సమితిలో కార్యక్రమాలు చేస్తుంటే మనం కూడా తలా ఒక పంచుకుంటాం కదా, అలాగే అందరూ పంచుకున్నారు. అందరూ పంచుకుంటే ఈయనకి వశిష్ఠ మహర్షి అంటే కొద్దిగా అప్పట్లో కూడా ఉంది, మహర్షుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వశిష్ఠ మహర్షిని అడిగినాడు, అయ్యా నువ్వేమిస్తావు అని. నేను ఒక 12 నిమిషాలు బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తాను అన్నాడు. ఆయనకి అర్థం కాల, విశ్వామిత్రుని కోపం వచ్చింది. అదేంటయ్యా, అందరూ భోజనాలు ఇస్తున్నారు, పందిర్లు ఇస్తున్నారు, మరి ఇన్ని ఖర్చు పెడుతుంటే నువ్వేంది బ్రహ్మలోక ప్రాప్తి అంటావు? నాకు అవసరం లేదన్నాడు. సరే, నీకు అవసరం అయినప్పుడు వచ్చి తీసుకో అని చెప్తారు. సరే, ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించడం కోసం సూర్య భగవానుడి దగ్గరికి పోతాడు విశ్వామిత్రుడు. సూర్య భగవానుడు, నేను వస్తే నా డ్యూటీ ఎవరు చేస్తారయ్యా, నేను రాను అని. బ్రహ్మ దగ్గరికి పోతాడు, లేదు లేదు నాకు తీరిక లేదు, నేను రాను. శివుని దగ్గరికి పోతాడు, శివుడు నేను కూడా రాను అంటాడు. తర్వాత విష్ణుతో పోతాడు, ఆయన లేదయ్యా నా కార్యక్రమాలు నాకు ఉంటాయి కదా, నేను రాలేను అంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి పోయి సూర్య భగవాను అడుగుతాడు, స్వామి నీవు మా యజ్ఞానికి తప్పకుండా రావాలి అని. మరి నా యొక్క పనిని ఎవరు చేస్తారు అంటాడు. స్వామి
నా దగ్గర ఉన్న 3 నిమిషాలు బ్రహ్మలోక ప్రాప్తిని ఈ కమండలాన్ని ఇక్కడ పెడుతున్నాను, నీ డ్యూటీ ఇది చేస్తుంది అని. అప్పుడు సూర్యభగవానుడు వస్తాడు. అలాగే బ్రహ్మ దగ్గరికి పోతాడు, అక్కడ 3 నిమిషాల బ్రహ్మలోక ప్రాప్తిని పెడతాడు. అలాగే శివునికి 3 నిమిషాలు పెడతాడు. అలాగే విష్ణువు కూడా 3 నిమిషాలు పెడతారు. నలుగురికి 4 3 12 నిమిషాల బ్రహ్మలోక ప్రాప్తిని పెట్టి వారిని యజ్ఞానికి తీసుకొస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు స్వామన్నారు, 12 నిమిషాల బ్రహ్మలోక ప్రాప్తి ఎలా ఉంటే ఈ ప్రశాంతి నిలయంలో ఈ సత్యసాయి సన్నిధిలో ఉన్న మీ ప్రాప్తి ఏమిటో మీకు తెలుసు. కాబట్టి సత్యసాయి నిలయం అంటే ఆయన విష్ణు అయితే అది వైకుంఠం, ఆయన మీరు శివుడు అనుకుంటే అది కైలాసం, ఆయన పరబ్రహ్మస్వరూపం. అటువంటి వారి సన్నిధిలో మనం 10 రోజులు ఉండగలిగితే 10 జన్మలు స్వామి ఇంట వెంట జంటగా ఉండి కాపాడు. నేను చేశాను స్వామి దగ్గర సేవ. నాకు స్వామి ఎప్పుడు ఏమిస్తాడు, ఇన్నాళ్ళు సేవ చేశాను, నాకు స్వామి ఏమీ లేదే అనుకునేవాడు. పుట్టపర్తిలో ప్రశాంతి నెలలో నేను 35 సంవత్సరాలు సేవ చేశాను. నేను ఎప్పుడు అనుకునేవాడిని, సేవ చేశాను, నాకు స్వామి ఏమి ఇచ్చాడు ప్రత్యక్షంగా, ఏమీ లేదే అనుకునేవాడు. కానీ నాకు హార్ట్ అటాక్ వస్తే అందరూ బతుకురు అంటే ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో నాకు స్టెంట్ వేశారు. స్టెంట్ వేసి 11 సంవత్సరాలు అయింది. మరి ఇది స్వామి ఇచ్చిన ప్రాప్తి కదా, కాబట్టి నేను కాపాడుతున్నాను. కాబట్టి ప్రశాంతి నిలయ సేవలకి అది భాగ్యంగా భావించాలి. భాగ్యంగా భావించి ఆ సేవలో పాల్గొనాలి. మేము 11వ సంవత్సరం వరకు 2011వ సంవత్సరం వరకు 1983 నుంచి 2011వ సంవత్సరం వరకు ప్రశాంతి నిలయ సేవలు మేము వదిలిపెట్టలేదండి, చేశామండి. మన సమితిలోనూ చేయాలి. మరి ప్రశాంతి నిలయంలో మనకి ప్రధానమైనటువంటిది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. 187 దేశాల నుంచి భక్తులు వస్తారండి. ఆ భక్తులకి సేవ చేయటం అంటే భక్తుని సేవ ఎంత భాగ్యం అండి. భగవంతుడే భక్తునికి సేవ చేయాలంటున్నాడు, మరి మనం సేవ చేయకపోతే ఎలా? కాబట్టి ఇట్టి అవకాశ ప్రాప్తి కలిగించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు, మరి కల్వకుర్తి సమితి సభ్యులకి, మరి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులైన చిరంజీవి శంకర్ గారికి, విష్ణువర్ధన్ గారికి, అశోక్ రెడ్డి గారికి, గుబ్బా ఈశ్వరయ్య గారు నా మిత్రులు. వారు మీ జిల్లా అంతా నన్ను ఎన్నో సంతలకి వారు నన్ను తీసుకెళ్లినారు. నేను చిన్న వయసులోనే ఆధ్యాత్మిక ప్రవచనం ఈ సత్యసాయి గురించి చదవటం నాకు భగవానుడు ఇచ్చిన వాక్కు. నేను చిన్న రైతుని. మరి స్వామిని గురించి, స్వామి యొక్క ప్రేమను గురించి మనం అందరం పంచుకున్నాం. ఇదేం గొప్పతనం కాదు. మన స్వామి మన కోసం ఎదురు చూస్తుంటాడు. మనం సాయిరామ్ అంటే స్వామి కూడా మన నామాన్ని స్మరిస్తాం. మనం మర్చిపోతుంటాం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి, మళ్ళీ మర్చిపోతుంటాం. కాబట్టి కష్టాలు వచ్చినాయి కుంగిపోవద్దండి, మళ్ళీ తప్పకుండా సుఖం వస్తుంది. మళ్ళీ కష్టాలు వస్తాయి. కష్ట సుఖాలు కావిడి కుండలు, అయ్యేం పెద్ద ఈ కాదు, అది మనసు యొక్క చేస్తే కష్టం అంటే. మరి ఈ ప్రాప్తి కలిగించిన, ఎంతసేపు శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా సాయిరామ్ సాయిరామ్. సమస్తలోకా సుఖినో